అదే వైరు ఎన్నుకోండి నడిచినాము అన్నిట్లా ఆయనతోటి కలిసి పని చేసినాము. ఇక అట్లా ఆ తెలంగాణ పార్టీ పుట్టినప్పుడు ఆ జెండా పట్టుకున్నప్పుడు అందరు నవ్వినప్పుడు ఆ కాలంలో మేము కరీంనగర్లో ఆఫీస్ పెట్టినాం, మా ఇంటి మీద జెండా పెట్టుకున్నాం, మా కారు మీద జెండా పెట్టుకున్నాం. ఎవరు నవ్వినా కానీ మా బాబాయే ముఖ్యం అనుకున్నాం, తెలంగాణ ముఖ్యం అనుకున్నాం. అబ్బా ఇక నవ్వుతోడు నవ్వని ఏడుస్తోడు ఏడవని మా ధైర్యం మా పని ఏందో మా సత్తా ఏందో మా కళ ఏందో మా ఆశయం ఏందో మేము పాడుగానే ఏడ్చుడు ఎక్కడిది తాత. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక అయ్యో అప్పుడు మేము నవ్వుతే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యని అప్పుడు ఏడ్చిండ్రు మొక్కలు లేక మేము ఎట్లా పోవాలైనా ముందటి కానీ అప్పుడు నవ్విర్రు బాగా నవ్విర్రు అప్పుడు. ఈయనతో ఏమవుతుంది అని నవ్విరు, ఈ బక్కంతో ఏమవుతుంది అని నవ్విర్రు అప్పుడు అందరు. ముఖ్యమంత్రి అయినాక మరి చుట్టపక్కల ఏమంటారు ఏమంటారు ఇక ఏడ నల్లమొక్కలు అయిపోయినాయి కదా అందరికి, నల్లమొక్కలు అయిపోయి ఇక మళ్ళీ ఎట్లా కనబడాలి ఎట్లా మొక్కను చూపెట్టుకుండు అని మళ్ళా గుల్లాలు పడ్డారు అప్పుడు. ఈ వచ్చే ఆచారం చెప్పు వస్తుందా అనేది సరే. నువ్వు కాకితోటి జెండా పట్టినవు ఉద్యమం చేసినవు షెడ్డో పడ్డో మీ ఇల్లుగా కూడా తిప్పట అదో ఇదో జర తన్లాడిండు మంచిగా చేసి